హరే కృష్ణ అండి అందరికీ. ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను. దానిలో ఆమ్, ఎలాగా గణేష అండ్ శివ వర్షిప్ వల్ల సమ్ డివోటీస్ వేర్ రియలీ లాస్ట్. వి లాస్ట్ గణ అని ఒక అతను. హీ గెయిన్డ్ ఓన్లీ అరగన్స్ ఫ్రమ్ ద పవర్ అండ్ ద బూన్స్ దట్ శివ గేవ్ హిమ్. అతను ఎంత మంచి డివోటీ అయ్యి కూడా అతనికి మొత్తం అరగన్స్ వచ్చింది, యాంగ్రీ, గ్రీడీనెస్ వచ్చింది, జెలసీ, ఇలాంటి బ్యాడ్ క్వాలిటీసే వచ్చాయి. ఎవరిని? శివాని వర్షిప్ చేసి ఇలాంటి బ్యాడ్ క్వాలిటీస్ వచ్చి ఏమైంది? మళ్ళీ దే డిడ్ నాట్ కరెక్ట్ చేయకుండా అతన్ని చంపేశారు. గణేష చంపేశారు. తర్వాత ఇంకో స్టోరీలో ఏమైంది? షమీ మందార్ అంట. ఇప్పుడు ఆ లీవ్స్ అంత అర్జెంటుగా ఆ లీవ్స్ ఇప్పుడు న్యాచురల్గా ఈ స్టోరీ నేను నా ఇంగ్లీష్ వీడియోలో చెప్పలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఎనర్జీ ఉంది కదా, సుప్రీం ఎనర్జీ, దట్ ఈస్ సుప్రీం లార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎనర్జీ 2 రకాలు ఉంటాయి. సుపీరియర్ ఎనర్జీ, ఇన్ఫీరియర్ ఎనర్జీ. సుపీరియర్ ఎనర్జీ అంటే లివింగ్ ఎంటిటీస్. చూసారా జీవాత్మలకి ఎలాంటి పేరు ఇచ్చారో? సుపీరియర్ ఎనర్జీ అని ఇచ్చారు. ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటే ప్లాంట్స్, ట్రీస్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఎర్త్, ఫైర్, వాటర్, ఇంటెలిజెన్స్, మైండ్, ఇవన్నీ వీటిని ఇన్ఫీరియర్ ఎనర్జీ అంటారు. ఇలాగా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. సుపీరియర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళని, దట్ ఈస్ లివింగ్ ఎంటిటీస్, జీవాత్మ, మేల్ లివింగ్ ఎంటిటీ సుపీరియర్ ఎనర్జీ. వాళ్ళ వైఫ్ సోల్మేట్ జీవాత్మిక. విమెన్ ఆర్ జీవాత్మికాస్. సో అట్లా అవుతుందన్నమాట. సుపీరియర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళని ఇన్ఫీరియర్ ఎనర్జీకి మార్చకూడదు. ఎందుకంటే ఇప్పుడు మౌంటైన్స్ ఉన్నాయి కదా, మౌంటైన్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ దేవత. ఆయన జీవాత్మ. ఆయనలో ఆ మౌంటైన్ అన్న దేవతలో జీవాత్మకి పరమాత్మ తోడుంటారు. సో హీ ఈస్ ఎ దేవత వర్కింగ్ ఫార్ ద సుప్రీం లార్డ్స్. హీ హెస్ బికమ్ అ మౌంటైన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మౌంటైన్ ఎగ్జాంపుల్. ఆ మౌంటైన్కి బోల్డ్ అని చెట్లు అవన్నీ ఉంటాయి కదా, దే ఆర్ లైక్ చిల్డ్రన్ టు దట్ దేవత. సో that's how they are inferior. The devata is able to produce so many kinds of beautiful trees. If that mountain is in a very pure Krishna conscious place, then the place will flourish with health, wealth and prosperity. ఓకేనా? సో ఇది అర్థం చేసుకోవాలి మనం. అన్నిట్లో దేవత సుప్రీం లార్డ్ చైతన్య మహాప్రభు అన్నిట్లో ఉన్నారు. అంతటా పర్వేడింగ్ అంటారే, చైతన్య మహాప్రభు ఎవరిలో ఉంటారు? ఆ జీవాత్మలో ఉంటారు, ఆ దేవతలో ఉంటారు. ఆ దేవతలో ఉండి ఆయనకి పవర్స్ ఇస్తారు. ఆ మౌంటైన్ అన్న జీవాత్మ, దట్ ఇస్ దేవత, అతను ఏం చేస్తారు? అతనేమో ప్యూర్ కాన్షియస్లో ఉంటారు. హరే కృష్ణ మహామంత్ర చాంటింగ్ అండ్ ప్యూర్ పనులు చేస్తారు. అప్పుడు అట్లాగా హీ విల్ బీ వెరీ పయస్. ఆయనకి మంచి మంచి ట్రీస్, ప్లాంట్స్ అవన్నీ విత్ వైఫ్. ద మౌంటైన్ ఇస్ ద జీవాత్మాస్. వన్ మౌంటైన్ ఇస్ లైక్ 7 hills లాగా. మౌంటైన్ రేంజ్ అదంతా లైక్ నేను సుప్రీం లార్డ్స్ ఎలా ట్విన్స్ ఉన్నారో అలాగే జీవాత్మాస్, వాళ్ళకి 1 సోల్మేట్ ఉంటుంది. దట్స్ హౌ అలా సుపీరియర్ ఎనర్జీస్ ఇన్ఫీరియర్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు షమీ మందార్ హ్యూమన్ ఫామ్లో ఉన్నవాళ్ళు అసలు ఇన్ఫీరియర్ ఎనర్జీకి మారకూడదు. అట్లాగే మనిషి జన్మకి వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ యానిమల్ ఫామ్కి వెళ్ళకూడదు. దట్ ఈస్ ఇర్రిలీజియన్. ఓకేనా? అర్థమైందా మీకు? సో అందుకని మనం వెరీ కేర్ఫుల్ ఉండాలి.
ఎవరికి హామీ కలగకూడదు కదా మన వల్ల. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ గెయినింగ్ abundance of health, wealth, prosperity because of us, along with us, that will be వెరీ బ్యూటిఫుల్. సో ఆ పాయింట్ గుర్తుంచుకుని చూడండి ఆ వీడియో. మీకు ఇంకా మంచిగా అర్థమవుతుంది ఎంత రాంగ్ జరిగిందో షమీ మందార్కి అండ్ ఆల్సో టు దట్ గణ. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ జీవాత్మ, దేవత, మౌంటైన్స్. ఇప్పుడు అసలు ద ఆల్ పర్వేడింగ్ మీనింగ్లో మౌంటైన్స్ దేవతా ఫామ్ అర్థమైందా? అలాగే రివర్స్ కూడా దేవతా ఫామ్. ఫ్యామిలీగానే ఉంటారు. రివర్స్ అయినా సరే, మౌంటైన్స్ అయినా సరే, జీవాత్మాస్ అందరూ, దేవతాస్ అందరూ విత్ దేర్ వన్ వైఫ్ కలిసి ఉంటారు. అలాగే మనం ఇప్పుడు ఫైర్లో ది హీట్ ఇన్ ద ఫైర్ ఇస్ కృష్ణ అంటారు, టేస్ట్ ఇన్ వాటర్ ఇస్ కృష్ణ అంటారు, ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎర్త్ ఇస్ కృష్ణ అంటారు. ఆల్ దిస్ ఇస్ రైట్, ట్రూ, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ హీట్ అంటే కృష్ణ అలా నుంచుని ఉండడు, అట్లా కాదు. ఇట్స్ లైక్ ఇన్ఫీరియర్ ఎనర్జీ. దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. ఇప్పుడు ప్లీజ్ వాచ్ ఆల్ మై వీడియోస్. Please subscribe and watch all my videos. This is all pure knowledge. And we only want to grow together. మనలో మనం కొట్టుకోకూడదు. మనమందరం జీవాత్మస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి చేస్తున్నారు, కానీ అలా అని మిగతా లీడర్సు వాళ్ళు బ్యాడ్, వీళ్ళు బ్యాడ్ అని వాళ్ళు ఎవరిని చెడుగా చూడొద్దు. మనందరిలో బ్యాడ్ క్వాలిటీస్ ఇచ్చేది ఇర్రిలీజియస్ డీమనిక్ గాడ్స్. సో మనమందరం కొట్టుకోకూడదు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హరే కృష్ణ.